హెల్త్ ఇన్సూరెన్స్ కొనడం ఆన్లైన్ లేదా టెలికాలర్ ద్వారా అనేది ఈజీ అనిపించవచ్చు. కానీ నిజంగా జరిగిన కొన్ని అనుభవాలను వినుదా. దాగి ఉన్న ప్రమాదాలు, దాగి ఉన్న షరతులు. నిజంగా చెప్పాలంటే మీరు ఆన్లైన్లో కొనుగోలు చేస్తే మీకు సలహా ఇవ్వడానికి ఎవరు ఉండరు. ఎవ్వరు వెయిటింగ్ పీరియడ్ గురించి చెప్పలేదు. నా ఫస్ట్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది. ఇప్పుడు చూద్దాం, ఒక అడ్వైజర్ ఉన్నప్పుడు నిజమైన డిఫరెన్స్ ఏమిటి. అడ్వైజర్ మీకు పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ ఇస్తారు, మీ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా, జనరల్ ఆప్షన్స్ కాకుండా. వారు నిరంతరం సపోర్ట్ ఇస్తారు, సరైన ప్లాన్ ఎంచుకోవడం నుంచి క్లెయిమ్ ప్రాసెస్ వరకు ప్రతి దశలో గైడెన్స్ అందిస్తారు. వారి ఎక్స్పర్టీస్ వల్ల మీరు మీ సిచ్యువేషన్ కి బెస్ట్ కవరేజ్ పొందుతారు. అలాగే వారి కమిట్మెంట్ వల్ల వారు ఎప్పుడూ మీతో ఉంటారు, మీ వెల్ బీయింగ్ గురించి ఎప్పుడు కేర్ చేస్తారు. నా అడ్వైజర్ ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా, సులభంగా వివరించారు. వెయిటింగ్ పీరియడ్స్ అంటే ఏమిటి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ కవరేజ్ ఎలా పనిచేస్తుంది, అన్లిమిటెడ్ రిస్టోర్, నో క్లెయిమ్ బోనస్ లాంటి యాడ్-ఆన్స్ అని నాకు అర్థమయ్యేలా చెప్పారు. ఉదాహరణకి నో క్లెయిమ్ బోనస్ వల్ల ప్రీమియం తగ్గిపోతుందని, అది ఎలా ఉపయోగపడుతుందో కూడా వివరంగా చెప్పారు. అడ్వైజర్ వల్ల నాకు పాలసీ టర్మ్స్ అంతా క్లియర్ అయ్యాయి. జీవితం మా నాన్నలను పరిరక్షించినప్పుడు రియల్ సపోర్ట్ చాలా ముఖ్యం. మా అడ్వైజర్ కేవలం 50 నిమిషాల్లో క్యాష్లెస్ క్లెయిమ్ అప్రూవల్ తీసుకున్నారు. మేము ₹1 కూడా ఖర్చు చేయలేదు. నిజంగా చెప్పాలంటే ఆర్డీఐ ఏజెంట్స్ పూర్తిగా క్లెయిమ్ అసిస్టెన్స్ అందించగలరు, కానీ ఆన్లైన్ పోర్టల్స్ కేవలం హెల్ప్ లైన్ సపోర్ట్ మాత్రమే ఇస్తాయి. ఆన్లైన్ లో పాలసీ తీసుకోవచ్చు, కానీ ఒక అడ్వైజర్ మీకు నిశ్చింత మార్గదర్శనం మరియు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో నిజమైన సహాయం అందిస్తారు. ఆరోగ్య బీమా అనేది కేవలం కొనుగోలు చేసే విషయం కాదు. ఇట్స్ అబౌట్ హ్యావింగ్ సమ్వన్ బై యువర్ సైడ్, మీకు సపోర్ట్ చేసే వ్యక్తి గురించి. కాబట్టి ఈ రోజు మీ అడ్వైజర్ ను ఎంచుకోండి.